జనగామ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దడిగ సందీప్ అన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థలతో మిలాఖత్ కావడంపై ఇంటర్ అధికార అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. మన కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు విచ్చలవిడిగా అవుతూ ఉన్నాయి. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కార్పొరేట్ విద్యా సంస్థలలో జరుగుతూ ఉంది. ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి విఫలం చెందింది. ఈరోజు అనేక ఇబ్బందులతో విద్యార్థులు సతమతం అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇప్పటికే కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ అడ్మిషన్లు ప్రారంభించి ఈరోజు విద్యార్థుల మీద ఒక భారాన్ని మోపుతా ఉన్నారు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలలో చదవలేని స్థితిలో ఉన్న ఏదైతే కొన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు చేయడం వల్ల